హాయ్ ఫ్రెండ్స్, రజియా సీరియల్ 12వ భాగానికి స్వాగతం. ఇక అత్త వచ్చినప్పుడల్లా గొనగటం మొదలుపెట్టింది. పోయినసారి ఎలాగో అమ్మాయిని కన్నావు, ఈసారైనా అబ్బాయిని కను అని. ఏంటిది, అమ్మాయిని కంటం అబ్బాయిని కంటం నా చేతిలో ఉందా? ఆవిడకి ఆ మాత్రం తెలీదా? ఎందుకో ఈసారి కూడా పాపే పుట్టింది. రాజేష్కు ఆడపిల్లంటే చాలా ఇష్టం. అత్త మాత్రం ఎవరి సాలి వచ్చిందిరా నీకు, ఇద్దరూ ఆడపిల్లలే అని దెప్పొడిచింది. ఇక అమ్మ, పెద్ద పిల్లకు వాళ్ళ పేరు పెట్టావుగా, ఇక చిన్నపిల్లకైనా మన పేరు పెట్టు అనింది. ఎవరి చాదస్తం వారిది. ఈసారి పాపకు గీతిక అని నేను పేరు పెట్టాను. అమ్మ చెడా మడా తిట్టింది, కానీ నేను అవేమి పట్టించుకోలేదు. నేను రాజేష్ ఆనందంగా సాగిపోతున్నాయి రోజులు. ఇక పిల్లలు పెద్దవాళ్ళయి స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టారు. తర్వాత ఇంట్లో ఒక్కదాన్నే చాలా బోర్గా అనిపించింది. అదే విషయం రాజేష్తో చెప్పాను. జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా అని అడిగాడు. ఉంది, పిల్లలు పెరిగి పెద్దవుతున్నారు కదా, ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవటం కష్టం కదా అన్నాను. మరుసటి రోజు నన్ను తీసుకెళ్లి బ్యాంక్ కోచింగ్లో జాయిన్ చేశాడు. రోజు రాజేష్ను పిల్లలను పంపి నేను కోచింగ్ సెంటర్కి వెళ్ళేదాన్ని. ఏ ఆలోచనలు బాధలు లేవుగా, చాలా శ్రద్ధగా చదవసాగాను. నాకు తెలియని విషయాలు రాజేష్ అర్థమయ్యేటట్లు చెప్పేవాడు. నేను అనుకున్న విధంగానే బ్యాంక్లో జాబ్ వచ్చింది. రాజేష్ చాలా సంతోషించాడు. ఈ మధ్య కాలేజ్ టైమింగ్స్ పెంచారు. పాపం రాజేష్ చాలా కష్టపడుతున్నారు. హాలిడేస్ వస్తే స్టాఫ్ మీటింగ్స్ అని మళ్ళీ అదొకటి. నాకే విసుగనిపించింది. ఇక రాజేష్కి ఎలా ఉందో, లాభం లేదు కొని రాజేష్ని కూడా బ్యాంక్ కోచింగ్లో చేరమన్నాను. నీకు ఉందిగా, ఎందుకులే నాకు, ఇప్పుడు ఫైనాన్షియల్గా బాగానే ఉన్నాం కదా అన్నాడు. నేనే బలవంతం మీద జాబ్ మానిపించి కోచింగ్లో జాయిన్ చేశాను. లక్కీగా రాజేష్ కూడా జాబ్ వచ్చింది. ఇక మా సంతోషానికి హద్దులు లేవు. ఇద్దరికీ చీకు చింత లేని గవర్నమెంట్ జాబ్స్. పిల్లలిద్దరూ చక్కగా చదువుకుంటూ. ఎందుకో ఈ మధ్య రాజేష్కు కొద్దిగా గర్వం వచ్చినట్లు అనిపించింది. ఇంట్లో బాగానే ఉంటాడు, బయటే ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ గురించి చిన్నతనంగా మాట్లాడతాడు. తను వచ్చింది అక్కడి నుండే అనే విషయం మర్చిపోతాడు. వాళ్ళతో కొద్దిగా గొప్పలు చెప్పుకుంటూ మాట్లాడతాడు. ఈ విషయం అస్సలు నచ్చదు నాకు. ఏదైనా చెప్పబోతే విసుక్కుంటాడు. ఇల్లంతా ఆడంబరంగా ఫర్నిచర్తో నింపాడు. అంత అవసరమా అంటే అవసరమే అంటాడు. రాజేష్కు జాబ్ వచ్చిన తర్వాత చాలా మారాడనిపిస్తుంది. ఒక్కోసారి అనవసరంగా తన్ని కోచింగ్లో జాయిన్ చేశానేమో అనిపిస్తుంది. వీకెండ్స్లో ఫ్రెండ్స్తో పార్టీలు, తాగుడు కూడా మొదలుపెట్టాడు. ఏమైనా అంటే స్టేటస్ సింబల్ అంటాడు. ఇద్దరు ఆడపిల్లలు రాత్రులు తాగి ఇంటికి వస్తే నాకు చాలా అసహ్యం వేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, తిరిగి రజియా సీరియల్ 13వ భాగంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు మరి. బాయ్.